హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఇవన్నీ వచ్చి వెస్టేజ్ ప్రొడక్ట్స్, టూత్ బ్రష్, రైస్ బ్రాండ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఇది టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్ లిక్విడ్, ఇది వాషింగ్ లిక్విడ్, ఇది ఫ్లోర్ క్లీనర్, వాషింగ్ పౌడర్, సోప్స్, షాంపూస్, ఫుడ్ క్రీమ్, వేస్ట్ కేర్. ఇది ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ అండి. ఎఫ్ఎంసీజీలో అన్నీ ఉంటాయి. ఇది డియో గార్డెన్, టీ పౌడర్, ఫేస్ పౌడర్, హెయిర్ ఆయిల్, సోప్స్, ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. సో ఇవన్నీ కూడా మనం వాడుకొని బాగుంటే కస్టమర్ లాగా ఉండొచ్చు, లేదా 10 మందికి షేర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ కంపెనీ దగ్గర కొనుక్కుంటాము. సో మనం వాడుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. క్వాలిటీ నచ్చితే నలుగురికి షేర్ చేసుకోవచ్చు. మంచి విషయం నలుగురికి షేర్ చేసుకోవడం మంచిది కాబట్టి. సో మనం బయట కొనే వాటికంటే ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి మనము? సో ఇక్కడ చూస్తే మనం కిరాణా షాప్లో 100 రూపాయలు కొనుక్కుంటాము. ఇంతమంది మధ్యవర్తులు ఉంటారు. కిరాణా షాప్ అతను హోల్సేల్ దగ్గర తీసుకొస్తారు, హోల్సేల్ అతను డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొస్తారు, డిస్ట్రిబ్యూటర్ అతను కంపెనీ C&F దగ్గర తీసుకొస్తారు, C&F అతను కంపెనీ ఫ్యాక్టరీ దగ్గర తీసుకొస్తారు. సో ఇక్కడ 40 రూపాయలు తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చే వరకు 100 రూపాయలు అవుతుంది. సో వీళ్ళందరి మధ్యలో ఈ C&F డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్ కిరాణా మధ్యలో 40% మార్జిన్ వీలు తీసుకుంటారు. అనదర్ 20% అడ్వర్టైజ్మెంట్ పోతే టోటల్ 60%. సో ఇక్కడ 60% మనం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొనడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, మనం నార్మల్ కిరాణా షాపు అండ్ వేస్టేజ్ షాప్ కంపారిజన్. ఇక్కడ మనకు కిరాణా షాప్లో డిస్కౌంట్ వస్తుందా? రాదు, జీరో. సో వేస్టేజ్ షాప్లో 10 to 30% డిస్కౌంట్ వస్తుంది. ఆన్ యావరేజ్ ఎంఆర్పీ పైన అమ్మరు, ఎంఆర్పీ పైన 10 to 30% డిస్కౌంట్ వస్తుంది. ఆన్ యావరేజ్ ప్రతి ప్రోడక్ట్ పైన మినిమం 15% ఉంటుంది. సో ఫ్రీ ప్రొడక్ట్స్ కిరాణా షాప్లో ఫ్రీ ప్రొడక్ట్స్ రావు మనకి. ఇక్కడ మనకి 10% వర్త్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. అంటే ఒక 2000 సామాన్ తీసుకుంటే 200 సామాన్ ఫ్రీ ఇచ్చేస్తారు అప్పుడే. క్యాష్ బ్యాక్ ఇక్కడ జీరో. ఇక్కడ వచ్చేసి 5 to 16% నెక్స్ట్ మంత్ 10th అకౌంట్లో వస్తుంది. CNC అంటే కంటిన్యూస్ 4 months 100 PV లేదా 150 PV. 100 PV తీసుకుంటే ఇక్కడ ₹2250 వర్త్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. ఇక్కడ 150 PV తీసుకుంటే ₹4100 వర్త్ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. సో ఇవన్నీ కలిపి 50% డిస్కౌంట్ వస్తుంది. కేవలం మనం కస్టమర్లా ఉండడం వల్ల 50% డిస్కౌంట్ ఎంజాయ్ చేయొచ్చు. మనకు 40% పోతుంది, 20% అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. అవుట్ ఆఫ్ 60% ఇక్కడ వెస్టేజ్లో మనం కస్టమర్లా ఉండడం వల్ల మనం 50% క్యాష్ తీసుకోవచ్చు, డిస్కౌంట్ తీసుకోవచ్చు. సో మిగిలింది ఎంత? 10%. బిజినెస్ చేసే వాళ్ళకి ఆ 10% వస్తుంది. అది కూడా ఎట్లా వస్తుందో చూద్దాము. సో మనకు ఫస్ట్ 4 ఆప్షన్స్ వచ్చేసినాయి. ఇది డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, CNC, క్యాష్ బ్యాక్, 4 అయితే వచ్చేసినాయి మనకు. ఈ 10% మిగిలింది ఈ 5 రూపాయలలో వస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ మనం చెప్పడం వల్ల, చాలామంది చెప్పడం వల్ల ఒక టీం ఏర్పడుతుంది. దానివల్ల టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, ఈ టీం పెరిగి మనం ఒక లీడర్ అయినప్పుడు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ వస్తుంది. కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. సో ఈ 10% సాధించడానికి మీటింగ్స్కి రావాలి. సో ఇది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. మనకి ఇది యాంబే అని, దానికి చేసిన వాళ్ళు తక్కువ, ప్రమోషన్ ఎక్కువ అయిపోయి ప్రతి ఒక్కడు యాంబే నాకు తెలుసు అంటారు. కానీ విదేశాల్లో జరిగేది మెయిన్ డైరెక్ట్ సెల్లింగే. చాలా గొప్ప ఆపర్చునిటీ, అవకాశం. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే DSA ఉంటారు, డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేట్స్ అని. ఏది బ్యాంక్స్కి కానీ, రియల్ ఎస్టేట్స్కి కానీ, ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్స్ కానీ, అన్నిటికీ ఇదే డైరెక్ట్ సెల్లింగ్. మనం డైరెక్ట్ కంపెనీకి, కస్టమర్కి జాయిన్ చేస్తాం, కస్టమర్ని కంపెనీతో కల్పిస్తాం, అంతే డైరెక్ట్ సెల్లింగ్ అంటే. ఇప్పుడు ఓలా కానీ, ఊబర్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, ఇవన్నీ డైరెక్ట్ సెల్లింగే చేస్తున్నాయి కదా. సో ఇది చేయడం తప్పేం కాదు, చాలా మంచిది. మనము ఈ ప్రొడక్ట్స్ షేర్ చేయడం అంటే మనం వాడుకొని నాణ్యత మనకు నచ్చితే మనకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము. ఏదో టీవీలో వచ్చి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సెలబ్రిటీస్ డబ్బులు తీసుకొని చెప్తారు. అది కూడా బిజినెస్ చేసేవాడు వాళ్ళ మార్జిన్ గురించే చేస్తారు బిజినెస్. సో ఇక్కడ మనం ప్రోడక్ట్ వాడుకొని 100%, ప్రతి ప్రోడక్ట్ పైన 100% గ్యారంటీ అని రాసి ఉంటుంది. సో అది నచ్చకుంటే ఈవెన్ 30% వాడినాక కూడా వితిన్ 30 days లోపల కంపెనీకి రిటర్న్ చేసి మన డబ్బులు మనం తీసుకోవచ్చు. సో ఇన్ని గ్యారంటీస్ ఉన్నాయి. ఇంత మంచి అవకాశం మనం వాడుకుంటూ, మనం సెల్ఫ్ ₹1 పెట్టుబడి పెట్టకుండా ఒక పెద్ద బిజినెస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇది. ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలన్నా లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈవెన్ టీ స్టాల్ పెట్టాలన్నా 7 నుంచి 10 లక్షలు పెట్టాలి. టీ టైం లాంటిది కానీ, ఇంకేదైనా కానీ. సో ఇక్కడ ₹1 పెట్టకుండా మనం చేసే పని చేసుకుంటూ, ఇది పార్ట్ టైంగా మనం బిల్డ్ చేసుకుని దీంట్లో మంచి అమౌంట్ వచ్చినప్పుడు ఫుల్ టైం కన్వర్ట్ అవ్వచ్చు.
అంటే ఈ 10% ఇంట్రెస్ట్ ఉంటుంది. లేదా కస్టమర్ లాగా ఉండాలనుకుంటే 50% ఎంజాయ్ చేయొచ్చు మనము. సో మీకు తెలిసిన వాళ్ళు చెప్తే వినండి, లేదా నాకు కాల్ చేయండి, కలిసి చేద్దాము, కలిసి హెల్తీగా ఉందాం ఫస్ట్, తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వెల్త్ సంపాదించుకుందాము. సో థ్యాంక్ యూ.